సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. ప్రతి ఒక్కరిలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలనే సంకల్పాన్ని రగిలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన హరిత ఉద్యమం జోరుగా సాగుతోంది. చిన్న పెద్ద ఈ చైతన్య కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో రంజాన్ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రజాహితం కోసం వన ఉద్యమం చేస్తున్న ఈటీవీ ఈనాడు కృషిని అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు వనభారతి నిర్వహించింది. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చింతలపూడిలో మంత్రి పీతల సుజాత, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అధికారులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అధికారులతో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో 1 కోటి మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు రచించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి ఇంట మొక్కలు నాటాలి, మరి ఊరంతా కూడా పచ్చదనంతో నింపేలాగా చేయాలని ఒక స్లోగన్ పెట్టుకుని మరి ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఈ రోజున పర్యావరణం చాలా దెబ్బతింటుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ మనకి టౌన్లో అయితే అపార్ట్మెంట్స్ వచ్చేసి ఒక పచ్చదనం అనేది ఎక్కడ కనపడకుండా ఉంటుంది. అన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి రోడ్డు సైడ్ కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో 7 లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఐటీడీఏ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ అరుణ్ కుమార్, ఐటీడీఏ పీఓ చక్రధర్ బాబు ప్రారంభించారు. ముసిరిమిల్లి పరిధిలోని గిన్నెపల్లిలో గిరిజనులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అంతర్వేది పల్లిపాలెం బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులు మొక్కలు నాటారు. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పాలకవర్గ సభ్యులు మొక్కలు పెంచారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. అనంతపురం జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం నామాలలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది వన మహోత్సవం నిర్వహించారు. ఈ చైతన్య ఉద్యమంలో ఆ బ్యాంక్ చైర్మన్ సంపత్ కుమార్ ఆచారి పాల్గొని స్థానికులతో కలిసి 500 మొక్కలు నాటారు. తమ బ్యాంకు శాఖలన్నింటిలోనూ మొక్కలు పెంచేలా సిబ్బందిని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.